లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. చాలా గ్యాప్ తర్వాత వయత్తి నీలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. కెరియర్ తొలినాళ్ళలో కథనాయిక అలరించిన ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తమిళంలో కాకుండా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తుంది జ్యోతిక. మహిళ ప్రాధాన్యత కలిగిన చిత్రాలను ఎంచుకుంటున్న జ్యోతిక తన సినిమాలో మాత్రం హీరోస్ అవసరం లేదంటుంది. తన సినిమాలు చెయ్యాలంటే హీరోల సపోర్ట్ అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఇటీవల సైతాన్ సినిమాతో మరోసారి వెండి తెరపై మెరిసింది. ఈ సినిమా బాక్స్ ఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. తాజాగా ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ తన భర్త సూర్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. తమిళంలో పలానా నటుడితో నటించాలని కోరిక నాకు లేదు. సూర్యలో నాకు చాలా ఇష్టమైనది ఆయన నాకు ఇచ్చే గౌరవం, నా కోసం కేటాయించే సమయం. నేను భార్యగా, స్త్రీగా, తల్లిగా గౌరవించబడిన అందుకు చాలా గర్వపడుతున్నాను. సూర్యకు సహనం ఎక్కువ, నన్ను చాలా భరిస్తాడు. సూర్య ఎక్కువగా ప్రతి విషయాన్ని వింటుంటాడు, కానీ నేను మాట్లాడడం ప్రారంభిస్తే అస్సలు ఆగను. నిజానికి నన్ను తట్టుకోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది. తన భర్త సూర్యతో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం సైతాన్ సినిమా ఈవెంట్ లో పాల్గొంటూ బిజీగా ఉంది జ్యోతిక. చాలా రోజులుగా తన భర్త సూర్యతో కలిసి ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసింది. అలాగే హిందీలో మరికొన్ని సినిమాలు నటిస్తుంది.